హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఈరోజు కాలీఫ్లవర్ బీన్స్ విత్ కాబూలీ శనగలతో మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నాను. చూద్దామా ప్రాసెస్ ఎలా చేయాలో. ఇదిగోండి, దీనికోసం నేను స్టవ్ అంటించి కడాయి పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇది వేరుశనగ నూనె, అందువల్ల నొరగా వస్తుంది. ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, ముందుగా మనం ఆనియన్ వేద్దాము. నాకు ఉల్లిపాయలు తక్కువ వేస్తున్నానండి. మీరు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకో ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసినా సరిపోద్ది. ఎందుకంటే మనం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నాం కదా, కర్రీ ఎక్కువైపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను బీన్స్ వేసాను. ఓకేనా. బీన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ వేస్తాను. కొంచెం వేడెక్కిందండి, కాలీఫ్లవర్ వేసేస్తున్నాను. ఓకే, కాలీఫ్లవర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం టమాటోస్ వేసేద్దాం. ఈ టమాటోస్ కొంచెం వేడెక్కిన తర్వాత కాబూలీ శనగలు ఉడకబెట్టి ఉంచుకున్నాను. అది కొద్దిగా ఉడికితే చాలండి, త్వరగానే ఉడికిపోతాయి, బాయిల్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేద్దామండి. ఉప్పు కారం 1 టీ స్పూన్ వేసాను నేను, వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. పసుపు కొద్దిగా, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి లిడ్ పెడదామండి. కూరగాయలన్నిటికి ఉప్పు కారం పట్టిన తర్వాత కొద్దిగా అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. ఓకేనా. చూద్దామండి, మగ్గాయేమో. ఓకేనా, మగ్గాయి. అందులో వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది కదండి, కూరగాయల్లో వాటర్ కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం ఇవి యాడ్ చేద్దాం, కాబూలీ శనగలు. ఓకేనా. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేద్దాం. ఓకే, మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి మనం ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, జీరా ధనియా పౌడర్ అవి వేసేసి మనం సాల్ట్ చూసుకొని ఆఫ్ చేయడమేనండి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, ఇప్పుడు ఉడకాలి. చూద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు కొంచెం ఈ గ్రేవీ కావాలి, మీరు చూసుకోండి. గ్రేవీ అక్కర్లేదంటే ఇంకా ఎగరబెట్టుకోండి. కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా గరం మసాలా. ఇందులో అల్లం వెల్లుల్లి వేసాం కదండి, గరం మసాలా ఇది వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకేనా, అయిపోయింది. 1 మినిట్ ఇలా కలిపేసి 1 మినిట్లో మనము డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది. చాలా బాగుంటుందండి, టేస్టీగా. ట్రై చేసి చూడండి. ఓకేనా, డిష్ అవుట్ చేద్దాం.